Hey people, welcome back to my YouTube channel. So నా వీడియోస్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లోకి వచ్చేస్తాయి అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో వ్యాలంటైన్స్ డే ఈజ్ ఆల్ అబౌట్ లవ్, గిఫ్ట్స్, చాక్లెట్స్ కదా. సో అదే మీ చేత మీరే స్వయంగా మీ లవ్డ్ వన్స్ కోసం మీరే చాక్లెట్ చేస్తే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదా. సో వాళ్ళు కూడా చాలా సర్ప్రైజ్ అవుతారు, అవునా కదా? ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా? రాస్బెర్రీ చాక్లెట్. చాలా ఈజీగా 3 ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసేస్తాం అనమాట. అండ్ మీ లవ్డ్ వన్స్కి ఇది సర్ప్రైజ్ చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నేనైతే 1 ప్యాకెట్ ఆఫ్ రాస్బెర్రీస్ని తీసుకొని నీట్గా వాష్ చేసేసుకున్నాను అనమాట. ఎస్పెషలీ నేను ఈ చాక్లెట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, బేసిక్గా బెర్రీస్ అంటేనే హెల్దీ, అందులో రాస్బెర్రీ చాక్లెట్స్ అయితే చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు ముందే ఈ రాస్బెర్రీ చాక్లెట్స్ టేస్ట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఒకసారి ట్రై చేశాను, ఐ బికేమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రాస్బెర్రీ చాక్లెట్స్ అనమాట. ఇంకా ఆ తర్వాత ఎప్పుడు నేను ఇంట్లోనే చేసుకొని తింటున్నాను, బయట అయితే అస్సలు తీసుకోవట్లేదు. అండ్ ఇందులో నేను వాడుతున్న ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువ, జస్ట్ ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాను. లైక్ రాస్బెర్రీస్ అండ్ అలాగే చియా సీడ్స్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అండ్ హనీ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఆ ప్లేస్లో షుగర్ ఆర్ స్టీవియా లేదా జాగ్రీ కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే హనీ వాడుతున్నాను అనమాట. అండ్ అలాగే డార్క్ చాక్లెట్ యూస్ చేసుకొని చేస్తున్నాను నేను. మీరు కావాలంటే నార్మల్ షుగర్ ఉన్న చాక్లెట్ని కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ సేమ్ ప్రాసెస్ అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. సో ఫస్ట్ అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సో రాస్బెర్రీస్ అండ్ అలాగే నేను ఈ డార్క్ చాక్లెట్ వాడుతున్నాను. ఇది నా ఫేవరెట్ డార్క్ చాక్లెట్. ఇది 85% డార్క్. దీంట్లో 5 ఇండివిజువల్ ప్యాక్స్ ఉంటాయి. సో అండ్ అలాగే హనీ అండ్ దెన్ చియా సీడ్స్. సో ఇవే అనమాట మనకు కావాల్సింది. సో రాస్బెర్రీస్ ఇందులో వేసేద్దాం. సో వీటిని మంచిగా క్రష్ చేసేసుకోవాలి మనం. సో రాస్బెర్రీస్ చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి పెద్ద ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టక్కర్లేదు, జస్ట్ ఊరికే అలా అంటే ఇవి క్రష్ అయిపోతాయి. సో ఇలా అయితే క్రష్ చేసేసుకున్నాము, చూస్తున్నారు కదా ఇలా. అండ్ ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా చియా సీడ్స్ వేసుకుందాం, ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇలా 2 టేబుల్ స్పూన్స్ సరిపోతాయి. కొద్దిగా హనీ. సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం. సో ఈ చియా సీడ్స్ వేయడం వల్ల కూడా మనకి చాలా మంచిది హెల్త్కి. అండ్ రాస్బెర్రీస్ మంచివి అండ్ ఆల్సో హనీ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ డార్క్ చాక్లెట్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది మనకి స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించడానికి. సో ఐ ఫీల్ లైక్ దిస్ చాక్లెట్ ఈస్ ద బెస్ట్ థింగ్. మీరు కావాలి అంటే ఇది కొద్దిగా క్వాంటిటీతో ట్రై చేసి మీకు బాగా అనిపిస్తే మళ్ళీ ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ రాస్బెర్రీస్ని తెచ్చుకొని కూడా మీరు చేసుకోవచ్చు. సో దట్ మనం హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం చియా సీడ్స్, హనీ అండ్ రాస్బెర్రీని ఇలా క్రష్ చేసేసి వేసేసాము. సో మనం దీన్ని ఇలా ఒక 5 minutes వదిలేసాం అనుకోండి, ఈ చియా సీడ్స్ అన్నీ కూడా మనకు వాటర్లో ఉబ్బినట్టు ఈ రాస్బెర్రీలో కొంచెం ఉబ్బుతాయి. సో అలా ఒక 5 minutes తర్వాత మనం దీన్ని ఫ్రీజ్ చేసుకుందాం. సో ఒక 5 minutes మనం దీన్ని ఇలా మిక్స్ చేసి వదిలేసాం కాబట్టి ఇది జామ్ లాగా, చూస్తున్నారు కదా ఎంత థిక్గా వచ్చిందో. ఇప్పుడు వీటిని మనం ఏదైనా లైక్ బేకింగ్ షీట్ పైన వేసి ఒక 1 hour ఫ్రీజ్ చేసేయాలి. సో ఇప్పుడు నేను ఈ షీట్ మీద పెట్టేసి మనకి ఎలాంటి షేప్స్ కావాలి అలాంటి షేప్స్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇలా రౌండ్గా చేస్తున్నాను. ప్రాబబ్లీ ఒక 8 or 9 వస్తాయని అనుకుంటున్నాను, చూద్దాం. ఇప్పుడు మనం వీటిని అయితే ఫ్రీజర్లో పెట్టేద్దాం ఒక 1 hour. సో ఇప్పుడు మనమైతే డార్క్ చాక్లెట్ని ఇలా కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకున్నాం.
సో ఇప్పుడు దీన్ని మనం మైక్రోవేవ్ చేద్దాం. సో ఇలా చాక్లెట్ని అయితే మెల్ట్ చేసుకుంటున్నాను. సో మీరు ఒక 50 సెకండ్స్ 40 సెకండ్స్ అలా మెల్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. లైక్ నాకు ఇంకా కొంచెం చాక్లెట్ ఉంది, అది కూడా మెల్ట్ చేసుకుంటున్నాను. ఇంకొక 10 సెకండ్ మైక్రోవేవ్ చేస్తే సెట్ అయిపోతుంది. సో ఆఫ్టర్ 2 hours మనకైతే ఈ రాస్బెర్రీ ఇలా ఫ్రీజ్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం చాక్లెట్లో డిప్ చేద్దాం. మంచిగా ఏదైనా ఒక స్పూన్ ఇలా యూస్ చేసి చాక్లెట్లో డిప్ చేయండి. ఇలా డిప్ చేసి మళ్ళీ బ్యాక్ టు ఒరిజినల్ స్పాట్. అండ్ దెన్ ఇలాగే ఈ చాక్లెట్లో ఇవన్నీ రాస్బెర్రీని డిప్ చేయండి. సో ఇప్పుడు వీటిని మనం ఫ్రీజర్లో ఒక 1 hour పెడితే సరిపోతుంది. సో ఇలా ఫ్రీజర్లో పెట్టేసి ఇంకొక 1 hour వదిలేద్దాం. సో ఇప్పుడైతే నేను 1 hour తర్వాత ఈ చాక్లెట్స్ అన్నీ ఫ్రీజర్ నుంచి బయట తీసేసాను. సో ఈ రాస్బెర్రీ చాకో బైట్స్ అయితే మనకు రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో. సో ఇప్పుడైతే నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వీటిని కొంచెం మనం రెడీ చేద్దాం. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. టడా! ఎంతో హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే మన రాస్బెర్రీ చాకో బైట్స్ అయితే రెడీ అయిపోయాయి. చూడ్డానికైతే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. అండ్ మనకు చుట్టూ ఉన్న చాక్లెట్ మొత్తం డార్క్ చాక్లెట్ కాబట్టి చాలా హెల్దీ. మీ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది అండ్ చాలా హెల్దీగా కూడా ఉంటారు ఈ చాకో బైట్స్ని తింటే. అండ్ ఈ వ్యాలంటైన్స్ డేకి మీ లవ్డ్ వన్స్కి ఈ చాక్లెట్స్ని చేసి పెట్టండి. ఖచ్చితంగా మీతో లవ్లో పడిపోతారు. అండ్ ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ ఇది మనకు 3 months వరకు స్టోర్ అవుతుంది. లైక్ మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక దీన్ని స్టోర్ చేసుకున్నారంటే 3 months వరకు ఉంటుంది. హ్యాపీగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. బయట చాక్లెట్స్ కోసం వెతకక్కర్లేదు. సో ఇంట్లోనే ఇలా హెల్తీగా టేస్టీగా ఉండే రాస్బెర్రీ చాకో బైట్స్ అయితే రెడీ అయిపోతాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.